దేవుని స్తోత్ర. విశ్రమంలో దేవుని యొక్క లేఖనాలు మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 119 కీర్తన 30 అధ్యాయం చదువుకుందాం. సత్య మార్గమున నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. చాలు. మనము చదవబడిన లేఖనాలు మనం పరిశీలన చేసుకుని దేశోత్తర మంచిది. సమయంలో మనము గమనించవచ్చింది, తెలుసుకోవచ్చింది అంటే దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క తోడు మనకి అనుకరించబడాలంటే కనుక మనము దేవునిలో నడవటానికి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి, దేవుని యొక్క మార్గంలో మనం నడవటానికి మన వంతు మనము అద్వాత్నండి ప్రయాసపడాలి. ఎందుకు అంటే ఈ రోజున ఏర్పరిచిన వారిని సైతం కూడా సాతానును మోసగించడానికి, పడగొట్టడానికి, నాశనం చేయటానికి ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా శత్రువులైన సాతాను చాలా భయంకరంగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వాడు కుయుతులు అనేవి మన జీవితంలో, మన ఆత్మీయ సమగ్ర జీవితంలో అవి మన మీద పనిచేయకుండా ఉండాలంటే కనుక మనము కూడా కొన్ని ప్రయాసపడాలి. ఎందుకంటే ఆది అపోస్తులను చూడండి. లోకములో నుంచి వేరే యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిస్మం పొందుకుని ఆయన సర్వోత్తముల సంఘములకు ఎప్పుడైతే వారు చేర్చబడ్డారో ఆ క్షణం మొదలుకొని వారి జీవితంలో మహాభయంకరమైన శ్రమలు అనేవి వస్తున్నాయి. ఆ మహాభయంకరమైన శ్రమలని వస్తున్నప్పుడు ఆ శ్రమలను అర్థమవుతుందండి, వారు ప్రయాసపడ్డారంట. వారు నిజంగా కూడా నువ్వు దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదము అనేది నీలోను అథవా నీ కుటుంబంలో ఉండాలంటే కనుక అథవా నీ వంతులు ప్రయాసపడాలి. దేని విషయంలోనంటే దేవుని యొక్క మార్గంలో నడవాలంటే, ఆయన సత్యమైన యొక్క మార్గంలో నడవాలంటే, ఆయన నీతైన యొక్క మార్గంలో నడవాలంటే కనుక నీకు నీవే ఒక ప్రయాసపడాలి. దరిశక్తిగా ఉదాహరణకు మాట మీకు చెప్తాను ఏంటంటే, శద్రకు, మెషకు, అబదుకు ఈ ముగ్గురు ఉన్నారండి. దానియేలు బబులోను దేశంలో వారు బానిసలుగా వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది యూదులు, ఇశ్రాయేలీయులు అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ బబులోను దేశంలో చక్రవర్తి ఏం చేశారు తెలుసండి, ఒక బొమ్మను పెట్టి ఆ బొమ్మకి మొక్కమన్నాడు. ఆ బొమ్మకు మొక్కమని చెప్పేసి, ఒకవేళ ఆ బొమ్మకు మొక్కబోతే కనుక అగ్నిగుండంలో పడేస్తాము అని చెప్పేసి అక్కడ ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఈ నలుగురు తప్ప అర్థమవుతుందండి, ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బొమ్మకి ఏం చేశారు తెలుసండి, మొక్కేసి. ఎందుకంటే నాకు కష్టం ఏంటో దేవుడికి తెలియదా, నా బాధ ఏంటో వాళ్ళకి తెలియదా, దేవుడికి తెలియదా, నాకు ఉన్న ఇబ్బందులు ఏంటో ఆయన తెలియదా, దేవుడు నాలో ఉన్నాడు. అందుకే కాబట్టి ఆలోచించండి, అతను మెప్పించడానికి ఆ బొమ్మకి మొక్కిన వారు ఎంతోమంది ఉన్నారు తెలియదు. మరి అనేక మంది రాజును మెప్పించడానికి దేవుడు నాలో ఉన్నాడు కదా, అర్థమవుతుందండి, పైకి చెప్పకపోయినా నాలో ఉన్నాడు కదా అని చెప్పేసి అన్నట్లుగా రాజును మెప్పించడానికి అర్థమవుతుందండి. వాళ్ళందరూ కూడా మొక్కేసినప్పుడు వాళ్ళతో పాటు ఈ శత్రకు, మెషకు, అబదులకు కూడా మొక్కేది. వాళ్ళు మొక్కటం మానేసి అర్థమవుతుందండి, నువ్వు మొక్కమంటున్నారు. రాజు ఏమంటున్నాడు, నువ్వు మొక్కకపోతే కనుక గడుపులో పడేస్తానని చెప్పేసి అన్నాడు. అయినా సరే ఏమంటారు వీళ్ళు, రాజా నువ్వు మా అగ్నిగుండంలో పడేసినా కానీ మా ప్రాణాలని అవసరమైతే అగ్నిగుండంలోనికి కాలుతో అయిపోతాం తప్ప మేము మొక్కమని చెప్పేసాను. అంటే ఏంటి, ఇప్పుడు నలుగురితో పాటు అవుతుందండి, వాళ్ళు నలుగురితో పాటు ఉండడం మానేసి ఒక ప్రత్యేకంగా ఎందుకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు అంటే అర్థమవుతుందండి, ఈ లోకములో ఉండగా అర్థమవుతుంది ఏదో రకంగా మనసులో ఉన్నాడు దేవుళ్ళే, మన కష్టాలు, మన సోదరులు దేవుడు తెలియదేంటి, మొక్కేదాలా అని చెప్పేసి అర్థమవుతుందండి. రాజు మెప్పించే భక్తి కాదు మన చేయవచ్చింది. అలా భక్తి చేస్తే అర్థమవుతుందండి, ఆ భక్తి చేస్తే కనుక అలాగ నువ్వు అర్థమవుతుందండి, నువ్వు దేవుని అనుసరిస్తే కనుక నీ భక్తి దేవుని దృష్టికి వెళ్తుంది. దేవుడు చూడ భక్తి,
దేవుడు ఏమాత్రం కూడా కనుగోడు ఆ భక్తి. భక్తి విషయంలో, దేవుడి విషయంలో అర్థమవుతుందండి. దేవుడి విషయంలో, భక్తి విషయంలో అర్థమవుతుందండి. ప్రతి విషయంలో కూడా ఒక ఏంటంటే ఒక పోరాటం అనేది పోరాడుతున్నప్పుడు విసుగు చేసుకోవాలి, విసుగు చేయాలి. అర్థమవుతుందండి. అవసరమైతే దేవుడి నిమిత్తం ప్రాణాలు పోయినా పర్లేదని ఒక రిసుకంటూ ఉండాలి. ఎందుకులే ఆ మాట ఆ చేత ఈ చేత అనిపించుకోవటం ఎందుకు అన్నట్లుగా అర్థమవుతుందండి. ఎనదు కొన్ని వేల మంది ఉన్నారు ఆ దేశంలో, యోధా జాతి వారు, ఇశ్రాయేలు వారితో పాటు అర్థమవుతుందండి. ఆ బొమ్మ ఆలోచించండి, శద్రకు మెషకు అబద్ధులు మొక్కటం మానేసి ఏం చేస్తారు తెలుసండి, ఒక ప్రత్యేకంగా కనపడుతున్నారు. అర్థమవుతుందండి. అలా ప్రత్యేకంగా కనపడుతున్నారు కాబట్టి అలా ప్రత్యేకంగా దేవుని వరకు, దేవుని విషయంలో విసుగు చేసి అర్థమవుతున్నారు, వారి భక్తులు కాపాడుకున్నారు కాబట్టి ఆలోచించండి. శద్రకు మెషకు అబద్ధులు అగ్ని గుండములో ఉండగా దేవుడు అక్కడికి వెళ్ళాడు. తెలియద్దురా వాళ్ళకి ఏ అపాయం రాకుండా ఉండాలని. నా భక్తులైన శద్రకు మెషకు అబద్ధులకి ఏ అపాయం రాకూడదు, ఏ ప్రమాదం రాకూడదు, ఏ శోధన రాకూడదు అని చెప్పేసి అన్నట్లుగా అదవుతుంది. దేవుడు అగ్ని గుండంలోనికి వాళ్ళకన్నా ముందుగా వెళ్ళి వాళ్ళని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. భక్తి విషయంలో అదవుతుందంటే దేవుడి యొక్క మార్గం విషయంలో ముందు కొనసాగుతున్నప్పుడు ఒక రిసుకంటూ ఉండాలా. రిసుకుతో కూడుంటుంది అన్నమాట. మార్గంలో నడవాలంటే కొద్దిగా రిసుకు ఉంటుంది. కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆటంకాలను వస్తూ ఉంటాయి. అదవుతుందండి. అవసరమైతే ఒకసారి ప్రాణం మీద కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అదవుతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలి, ప్రాణం పోయినా పర్లా, ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఎంతమంది ఆలోచన నిందేసినా, అవమానపరిచినా, ఏలం చేసినా, ఏదైనా పర్లేదు, నేను దేవుని మార్గంలో నడవాలి అని ఒక రిస్క్తో నువ్వు ఉండాలన్నమాట. అర్థమవుతుందండి. ఆది అపొస్తలులైన వారు ఆలోచించండి, అలా చేసిన భక్తి మనం చూసుకుంటుంటే ఆలోచించండి. పురుషులతో పాటు స్త్రీలు కూడా సరసాలు వేయబడ్డారట, రంపంతో పోయబడ్డారట, అర్థమవుతుంది, కొడలతో కొట్టబడ్డారట. ఆలోచించండి. ప్రేసుల తగుల్లో పెట్టబడ్డారట, సభలోకి తీసుకెళ్లారంట వాళ్ళందరూ కూడా, స్త్రీలతో పాటు పురుషులతో పాటు స్త్రీలు కూడా. వాళ్ళు చేసే భక్తులు ఏమో తెలుసండి, రిస్క్ ఉంది. మనం చేసే భక్తులో రిస్క్ లేదు. ఎందుకంటే అర్థమవుతుందండి, చక్కబెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయావు అంటాడు మన భయం. అర్థమవుతుందండి. దేవుడి విషయంలో నువ్వు రిస్క్ చేసి అసలు దేవుడి విషయంలో అర్థమవుతుందండి, వాళ్ళ చేత కొట్టించుకున్నా తిట్టించుకున్నా అర్థమవుతుందండి, దానికి ప్రతిగా దేవుడు ఏదో కార్యం జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు దేవుడు. రిస్క్ ఉంటుంది కంపల్సరీగా. దేవుని యొక్క మార్గం ఈ రిస్క్తో కూడిందే. ఆయన ఒకటే చెప్పాడు, అర్థమవుతుంది, నా మార్గము ఏమన్నాడు, మురికి మార్గం అన్నాడు ఆయన. విశాలమైన మార్గము అర్థమవుతుందండి. బాధ ఉండదు, కష్టం ఉండదు, శోధన ఉండదు, ఏమాత్రం నింద ఉండదు, హాయిగా వెళ్ళిపోవచ్చు. విశాల మార్గం అది సాతాను ఏర్పరిచిన మార్గం. అది సాతాను, కానీ దేవుడు యేసుక్రీస్తు ఏర్పరిచిన మార్గం మాత్రము అర్థమవుతుందండి. అర్థమవుతుంది, ఇరుకు మార్గము చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా నువ్వు చేయవచ్చింది అర్థమవుతుందండి ఏంటంటే, దేవుని మార్గంలో నడవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలన్నమాట. అందుకని ఇక్కడ అంటున్నాడు దావీదు మహాభక్తుడు ఏమంటుందండి, సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. ఎలా నడుస్తున్నాడంటే ఆయన అర్థమవుతుందండి, సత్యమైన మార్గమును. ఏంటా సత్యము, ఎవరా సత్యము అర్థమవుతుందండి. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము. యేసుక్రీస్తు ఎలా ఉంటుందండి, సత్యమైన మార్గముగా ఉన్నాడు ఆయన. ఆమేన్. సత్యమైన మార్గముగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్నవారు కూడా ఎలా ఉంటుందండి, సత్యమైన మార్గంలోనే వెళ్ళాలి, ఆయన మార్గంలోనే వెళ్ళాలి తప్ప అర్థమవుతుందండి. మనమంటూ ఒక మార్గం ఏర్పరచుకుని ఆ మార్గంలో వెళ్ళిపోతే అర్థమవుతుందండి, నేను క్రైస్తవునంటే కనుక ఒప్పుకోడు దేవుడు. ఆయన ఒప్పుకోవాలంటే కనుక ఆయన ఒక మార్గం ఏర్పరిచాడు. ఆ మార్గము సత్యమైన మార్గం. ఆ సత్యమైన మార్గములో ఆ సత్యం కొనసాగుతూ ఉండాలి. ఆ సత్యమైన మార్గములో ముందు కొనసాగుతున్నప్పుడే అర్థమవుతుందండి, దేవుడు నిన్ను కనుగొంటాడు, నీకు సహాయం చేస్తాడు. అబ్బా తండ్రి అన్నప్పుడు నీకు సహకారం ఉంటాడు.
ఎవరో బాధపడుతున్నారనో ఎవరో ఏదంటారని చెప్పేసి మొగమోటం కొలిది అర్థమవుతుందండి. ఆలోచించండి, వాళ్ళు మెప్పించాలి కదా అన్నట్లుగా ఆ బబులోను దేశంలో ఆ చక్రవర్తి ఆ రాజుకి భయపడి అర్థమవుతుందండి అతను మెప్పించడానికి అనేక మంది వ్యక్తులు ఆ యొక్క బొమ్మకి మొక్కేశారు. అలా కాదు శత్రుక మేషక అబేద్నెగోలు. రాజు ఏమనుకుంటే నాకెందుకు, నా దేవుడు నా విషయంలో ఏమనుకోకుండా చేయాలి, నా విషయంలో నా దేవుడు అర్థమవుతుందండి ఏమనుకోకూడదు నా విషయంలో. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు అనుకోండి అర్థమవుతుందండి మనకి ప్రమాదం. కాబట్టి నువ్వు నడిచే ఒక మార్గము అర్థమవుతుందండి సత్యం అనే మార్గమై ఉండాలి. రెండోది ఏమన్నాడు ఇక్కడ, ప్రియ సహోదరులకు మనం జ్ఞాపం చేసుకుందాం, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆ సత్యం అనే మార్గంలో ముందుకు కొనసాగాలి. ఏదో రకంగా వెళ్ళిపోతున్నాం, ఏదో రకంగా వచ్చేస్తున్నాం అన్నట్లుగా ఉంటే అర్థమవుతుందండి దేవునికి సహాయం చేయడు. ఆయన మార్గంలో సత్యమరక మార్గంలో ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అప్పుడు దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు, అపాయంలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. అర్థమవుతుందండి నీకు అన్ని విషయంలో దేవునికి తోడుగా ఉంటుంది, సహాయం చేస్తాడు అన్నమాట. అయితే